మా అన్నగాడు ఏదేదో ప్లాన్లు చేస్తాడు. వాడి నుండి నీకేదైనా జరిగింది అంటే అప్పుడు మీ అమ్మ నాన్న నీ గురించి బాధపడతారు. వాళ్ళ చేతుల్లో నీకేమీ జరగకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత నీకుంది. నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. అర్థమైందా? అవునా? అయ్యో సార్ 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 నేను వచ్చి మాట్లాడతాను సార్. సరే, మీ అన్నయ్య వచ్చాడు. నువ్వు ముగ్గేస్తూ ఉండు. ఏంట్రా, ఏమైంది? అనుకున్నంత పని అయితే వాళ్ళు కారు తీసుకెళ్లి చెట్టు గుద్దేశారంట. అయ్యో, మా ఫోన్ చేసి ఒకటే తిడుతున్నాడు. నేను ఇప్పుడే వెళ్ళి ఆయనతో మాట్లాడాలి. నేను వస్తాను రా. నువ్వెందుకే? అవసరం లేదు, నేను వెళ్ళి మాట్లాడతాను. అలా కాదు, నీకు అసలే ఆవేశం ఎక్కువ. నువ్వేం మాట్లాడతావో ఏంటో, నేను కూడా వస్తాను. వద్దే. అయ్యో, నన్ను తీసుకెళ్తావా లేదా? లేకపోతే అత్తయ్య మాకే యాక్సిడెంట్ అయిందని చెప్పాలా? సరే ఎక్కు. అకౌంట్స్ కి క్యాష్ కి 2000 తేడా వస్తుంది నాన్న. అది మన చేతి వాటమని అల్లుడికి తెలియదు మరి. వెళ్ళి చెప్పు మరి. చెప్పేమంటావా? మెల్లో తాళి కట్టుకోమని ఎవరు చెప్పారో కనుక్కోవటానికని వెళ్ళాను. కానీ కోన్ని కొన్న రోజే కుక్కెత్తికెళ్ళిపోయినట్టుగా ఆ పేమ్ వచ్చేసి నా ప్లాన్ ని సిడగొట్టేసింది. రైస్ మిల్లుని మన గుప్పెట్లో ఎట్టేసుకోవాలనుకున్న మన ప్లాన్ కి షాకింగ్ ఇచ్చేలా మీ ఆయన దుకాణం ఎట్టేసాడు చూడు. వచ్చి పోయి పట్టి పట్టి పంగనామాలంటే గోడ పక్కకెళ్ళి తుడిసేసుకున్నాడని. అంటే నిజాయితీ నిక్కాసగల మొగుడు దొరికాడేంటి అమ్మా? ఈ గోకేదేదో మీ ఆయన్ని గోకుంటే పొద్దున్నే ఈ సీను ఈ టెన్షన్ మనకు ఉండేది కాదు కదా. రాత్రి గోకటం, సిలుక పలుకులు చెప్పి బుర్ర వాషింగ్ చేయటం అన్ని అయిపోయాయి. ఈ కుక్క తూక వంకర్లాగా ఇంత మంచి బుద్ధున్నోళ్ళని గమ్ముని బాగు చేయలేమే బాబా. ఏమండి, టిఫిన్ చెత్తగానండి. 2000 లెక్కలో తేడా వచ్చిందని పెద్దోడు టెన్షన్ పెడుతున్నాడు. చూస్తున్నాను నిమిషమా. అమ్మడో, మనం సీన్లోకి ఎంట్రింగ్ అవ్వాల్సిన టైము వచ్చేసింది పద. అన్నగారు ఈ పాడికి బ్యాంకులు తెరిచేసే ఉంటారు కదండి. ఇచ్చే ఉంటారమ్మా. ఏమ్మా ఎందుకని అడుగుతున్నావు? అది అదేనండి అన్నయ్య గారు, నిన్న వనజ వచ్చేసి 20 లక్షల గురించి రక్ష చేసేసి వెళ్ళిపోయింది కదండి. దేవుళ్ళు లాంటి మిమ్మల్ని అడుకుని 20 లక్షలు కొట్టేయడానికి తెజారుతున్నారా అని అవ్వ ఎంత నీచంగా మాట్లాడేసిందండి. అందుకే బ్యాంక్ నుంచి అవుట్ డబ్బులు తెచ్చేసి అవుట్ డబ్బులు మొఖాన కొట్టేస్తే ఓ దరిద్రం వదిలిపోతుంది కదండి. అందుకే ఒక పాలి మీకు గుర్తు చేశానండి. హాయ్. కరెక్ట్ చేసి మంచి పని చేసావు. నిమిషమా, బ్యాంక్ వెళ్ళి వనజావన డబ్బులు తీసుకురామని వాడితో చెప్పు. ఈ రోజు ఇచ్చేసి వస్తానని రాత్రి నడిపోడు చెప్పాడు కదండి. వాడు ఇచ్చేసి వస్తాడు, మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి. ఏమండి, ఆ లెక్కలన్నీ తర్వాత చూసుకోవచ్చు. ముందు టిఫిన్ చెతురుగానండి. మామగారండి, సాగర్ మర్తి గారు కొత్త ఉద్యోగ హడావిడిలో పడిపోయి మొన్న మీరు చెప్పినా సరే వనజ గారికి డబ్బులు ఇచ్చేసి రాలేదు. దానివల్ల ఆవిడ ఇంటికొచ్చి గొడవ చేసేసింది. దారుణంగా మీ పరువు తీసేసింది. సాగర్ మర్తి గారు ఇప్పుడు కూడా కొత్త ఉద్యోగ మురిపంలో పడిపోయి ఆవిడికి డబ్బులు ఇచ్చి రావడం మర్చిపోతారేమో. పైగా 20 లక్షలు చాలా పెద్ద డబ్బులు కదండి. సాగర్ మర్తి గారు ఒక్కరే బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తేవడం కంటే మీరు మీ పెద్దపై గారు బ్యాంకుకి వెళ్ళి ఆ డబ్బులు అటుకొచ్చేసి ఆవిడ ముఖాన్ని కొట్టేస్తే నోరు మూసుకొని ఉంటుంది కదండి. మావయ్య గారండి. నిమిషమా, వాడికి సరుకులు సాగర్ మర్తి గారు, నాన్న, ఆ బ్యాంక్ పాస్బుక్ తీసుకొచ్చి మరి వాడికి చెప్పరా. మనం బ్యాంక్ వెళ్ళి 20 లక్షలు తీసుకొచ్చి అవ్వదు. నడుపుడు వెళ్ళి బ్యాంక్ పాస్బుక్ తీసుకొచ్చి ఇవ్వరా. నేను వెళ్ళి తీసుకొచ్చిస్తానులే. మరి పెద్దడా, మనం అంటే రైస్ మిల్లో మూట మోసుకునే కూలి పనులు మన పనులు మనం చేసుకోగలం. వాళ్ళంటే ఉద్యోగస్తులు కాబట్టి ఈజీగా ఉండి మళ్ళీ మర్చిపోతే మళ్ళీ వాళ్ళతో నేను మాట్లాడాలి. అవన్నీ ఎందుకులే కానీ తీసుకొచ్చి మనం వెళ్ళరా, వెళ్ళి పాస్బుక్ తీసుకుంటారా. వెళ్ళరా. బ్యాంక్ పాస్బుక్ తీసుకురమ్మంటే మర్ది గారు నేను డబ్బులతో తిక్కుతున్నారు. కొంపదీసి బ్యాంకులో డబ్బులు లేవా ఏంటి? శ్రీరామ నీ నడిపోడా, నిజంగానే బ్యాంకులో డబ్బులు లేవా ఏంటి? అంటే అమ్మా అది 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 సాగర్ మర్ది గారి నోట్లోంచి మాట కూడా రావట్లేదంటే, ఎల్లి పుక్కటికి రావట్లేదంటే ఇదేదో కొంత గట్టిగా ఆలోచించాల్సిన విషయమేనండి మావయ్య గారండి. మావయ్య గారు, ఆ డబ్బుల్ని వనజ గారికి ఇవ్వమని మీరు ఆయనకి బాధ్యత అప్పచెప్పారు. ఆయనకు అప్పచెప్పిన పనిని ఆయన చేస్తారు. ఇంకాసేపట్లో బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొచ్చి వనజ గారికి ఇచ్చేసి వస్తారు మావయ్య. అది కాదమ్మే, అన్నయ్య గారు మా అల్లుడు గారు బ్యాంక్ వెళ్ళి డబ్బులు అట్టుకొచ్చేస్తారులే. మీ ఆయన్ని బ్యాంక్ పాస్బుక్ కట్టుకొచ్చేమని చెప్పు చాలు. అవును కదా, ఆ బ్యాంక్ బుక్ పెట్టుకొచ్చి ఇవ్వను. నేను మాట్లాడుతున్నాను కదా, మరి మధ్యలో మీరెందుకు మాట్లాడుతున్నారు? మావయ్య, మీ అబ్బాయి మీకు తెలియకుండా ఏదో ఉద్యోగం తెచ్చుకున్నాడు కదా అని డబ్బుల విషయంలో కూడా
మిమ్మల్ని మోసం చేస్తాడనుకుంటున్నారా? ఒకవేళ మీ అబ్బాయి మీద మీకు నమ్మకం లేకపోతే చెప్పండి, ఇప్పుడే పాస్బుక్ తీసుకొచ్చిస్తాను. శ్రీరామ నా బిడ్డ మీద మాకు అలాంటి అనుమానాలు ఏం లేవులేమ్మా. నేను అడుకోడా, నువ్వే బ్యాంకుకి వెళ్ళి మన డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి. ఏమండి, సరేనా? సరే వచ్చమ్మా, త్వరగా తెచ్చిమ్మను. సరే. నర్మదా, చెప్పండి అత్తయ్య. ఏంటమ్మా వాడు కంగారుగా ఉన్నాడు, ఎందుకు? ఏం లేదు అత్తయ్య, కొత్త జాబ్ కదా అందుకే. అవునా, నేనింకా 20 లక్షలు లేవేమో, అందుకే వాడు అలా టెన్షన్ గా ఉన్నాడని నేను కంగారుతో హడలు చచ్చాను. ఇప్పుడు నా మనసు కాస్త ప్రశాంతంగా ఉందమ్మా. ఏదో పెద్ద స్కాము ఉన్నాయని ఫుల్లుగా టోటీ కొట్టేస్తుంది. అవునే అమ్మా, ఆ 20 లక్షలు ఎక్కడున్నాయో అసలు ఉన్నాయో లేదో మనం తేల్చాల్సిందే. అలా తేల్చాలంటే ఇప్పుడు సాగర్ బ్యాంక్ వెళ్తాడు కదా, అయితే నేను సాగర్ని ఫాలోయింగ్ చెయ్యాలి. థ్యాంక్ యూ నర్మదా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మాటలతో కవర్ చేసి నన్ను సేవ్ చేశావు. లేదంటే ఆ 20 లక్షలు నేను వాడుకున్న విషయం అందరి ముందు బయటపడిపోయేది. వదులు సాగర్, ఒక తప్పు చేస్తే దాని తాలూకా పరిణామాలు ఎలా ఉంటాయో చూడు. భర్తని కాపాడుకోవడం కోసం నేను కూడా అబద్ధాలు చెప్పాల్సిన కర్మ పట్టింది. మీ అమ్మ నాన్నల్ని నువ్వు మోసం చేసింది చాలదన్నట్టు అత్త మామలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను కూడా మోసం చేస్తున్నాను. ఈ విషయం ఏదో ఒక రోజు బయటపడితే అప్పుడు నేను అత్త మామల ముందు తలెత్తుకొని తిరగలనా? నువ్వు తప్పు చేసి నన్ను కూడా ఊబిలోకి లాగేసావు కదా సాగర్. నన్ను కూడా అందరి ముందు దొంగలా నిలబెట్టేలా ఉన్నావు కదా. ఛీ! ప్లీజ్ నర్మదా, ప్లీజ్ అలా కోపడుకో. ఏం చెయ్యాలో అర్థం కాక, ఈ గండం నుంచి ఎలా బయటపడాలో తెలియక నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను. కానీ అసలు గండం ఎప్పుడుంది నర్మదా? ఇప్పటికిప్పుడు నేను 20 లక్షలు ఎక్కడి నుంచి తీసుకుని రావాలి? ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు నర్మదా. మరి ఏ ధైర్యంతో ఆ డబ్బులు పెట్టి జాబ్ కొన్నావు సాగర్? ఆ డబ్బులు తిరిగి ఎలా ఇవ్వగలనని ఇలా చేశావు? వనజ వాళ్ళ డబ్బుల్ని తిరిగి ఇచ్చేయాలి, కానీ నువ్వు వాడేసుకుంటే అది నీ మెడకే చుట్టేసుకుంటుందని ఆ డబ్బుల్ని ముట్టుకునేటప్పుడు నీకు తెలీదా? మరి సమస్య నుంచి ఎలా బయటపడగలనని పరాయి వాళ్ళ డబ్బుల్ని నీ సొంత డబ్బుల్లా వాడుకున్నావు. ఈ భయం బుద్ధి అప్పుడేమయ్యాయి? ప్లీజ్, అసలుకే టెన్షన్తో చచ్చిపోతున్నాను. నీ మాటలతో నన్ను ఇంకా చెప్పకు. నువ్వే ఏదో ఒకటి చేసి నన్ను ఈ గండం నుంచి బయటపడే. లేదంటే నేను ఇంట్లో ఉండలేను, ఎటు వెళ్ళిపోతానో నాకే తెలీదు. ప్లీజ్ 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 నర్మదా, ప్లీజ్ ప్లీజ్ నర్మదా. నర్మదా, ఏం చేస్తున్నావు నర్మదా? నర్మదా, నేనే. నగలు బ్యాగ్లో ఎందుకు పెడుతున్నావు? పుట్టింటికి వెళ్ళిపోదామని. నేను అసలుకే టెన్షన్లో ఉంటే ఏంటి నర్మదా నీ జోకులు? నువ్వు చేసిన గొప్ప ఘనకార్యానికి ఇప్పటికిప్పుడు 20 లక్షలు తీసుకురావాలంటే ఈ నగలు తాకట్టు పెట్టడం తప్ప నా ప్రాణానికి మరో దారి ఏమేడ్చింది? మీ పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలు నా కోసం తాకట్టు పెట్టడం కరెక్ట్ కాదు కదా? కాదని తెలుసు, కానీ నిన్ను కట్టుకున్న పాపానికి చేయక తప్పట్లేదు. నర్మదా, అది కాదు నర్మదా. ఈ నగలు తాకట్టు పెట్టిన విషయం మీ వాళ్ళకి తెలిస్తే అది ఇంకా పెద్ద ఇష్యూ అవుతుంది కదా. ఏం చేస్తాం? ఒక తప్పు చేస్తే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు చేయాల్సి వస్తుంది. ఎన్ని మాటలన్నా పడాలి, ఎవరేమన్నా భరించాలి, తప్పదు కదా. నేను లోన్ అప్లై చేసి నగలు విడిపిస్తాను, కానీ ప్రస్తుతానికి నగలు తాకట్టు పెట్టి వనజ గారు డబ్బులు ఇచ్చేద్దాం పదా. చేసుకునే భార్య దొరకడం అదృష్టం నర్మదా. అర్థం చేసుకోవడం అంటే భర్తకి కష్టంలో తోడుండడం అంతే తప్ప భర్త తప్పు చేసినా వెనకేసుకురావడం కాదు. భార్యగా నీ వైపు నిలబడాలి కాబట్టి నిలబడుతున్నాను, కానీ అత్త మావేల్ని మోసం చేస్తున్నాననే బాధ మాత్రం నన్ను ప్రతి క్షణం వెంటాడుతూనే ఉంది. పద. భాగ్యం, ఏదో లింక్ ఉందని డౌటింగ్ కొడుతుంది, కానీ ఆ లింకుని ఎట్టా తెగొట్టి సావాలో అర్థం కావట్లేదు. ఏదో కుక్క ఎంట పడ్డట్టుగా ఎందుకలా పరిగెత్తుకుంటొచ్చో. ఒక్క బోర్లో పడితే బాడీలో ఏ పాటు పనికి రాకుండా పోతుంది. పాటలు పనికి రాకపోయినా పర్లేదు, కానీ పనికొచ్చే న్యూస్ ఒకటి చెప్తాను విను. ఏటది? బ్యాంకుకు వెళ్ళాలంటే పాస్బుక్ తీసుకొని వెళ్ళాలి కదా, కానీ నర్మద చెంగు చాటున ఏదో బ్యాగ్ దాచుకుంటూ వెళ్ళింది. ఏంటి నువ్వు అనేది? అవును, బావగారు సాగర్ని ఒక్కడనే కదా బ్యాంకుకు వెళ్ళమని చెప్పారు, కానీ కూడా నర్మదా కూడా వెళ్ళడం, బ్యాగును కొంగు చాటును దాచుకోవడం, ఇదంతా చూస్తుంటే ఏదో పెద్ద సీన్ ఉంటాదని అర్థమవుతుంది. కానీ భాగ్యం ఉందా నీకు అసలు? వెళ్ళం బాయిలో పడిందని చెప్తే పెరుగన్న తినేసి వస్తానని చెప్పినట్టుగా అంత పెద్ద విషయం తెలిసిన తర్వాత కూడా ఇంకా అలాగే ఉడిసేస్తావే. వేగెళ్ళి ఫాలోయింగ్ చేసేయి. ఎక్కడికి వెళ్తున్నారో ఏడు చేస్తున్నారో కనిపెట్టి సావు. అయితే ఓకే, గెటప్ చేయి. చెట్టుగా హాస్పిటల్ తీసుకువెళ్ళాలంటే నిజం నమ్మి కారించాలి. జాగ్రత్త లేకుండా భయం లేకుండా ఇలా యాక్సిడెంట్ చేస్తారంట్రా. ఇందుకే ఇలాంటి చెత్త ఫ్రెండ్స్ నీకు వద్దురా అని నేను మొత్తుకొని చెప్పాను. నా మాట నువ్వు వింటేగా, నేనుంటే ఇలా జరిగేదా చెప్పు? హే, నేను మాట్లాడుతున్నాను కదా. నువ్వు ప్రాబ్లం లో ఉంటే నేను ఎలా సైలెంట్ గా ఉంటాను రా? నువ్వు వచ్చి ఇదిగో ఇలా న్యూసెన్స్ చేయడం తప్ప ఇంకేం చేస్తావు?
సార్తో మాట్లాడి నేను ఏదో ఒక విధంగా సర్ది చెప్పుకోను నాకు తెలీదా? ధీరజ్ ఒక్క నిమిషం. ఇక్కడ జరగాల్సింది మీరు గొడవ పట్టడం కాదు, నేను మాట్లాడటం. నాకు జాబ్ చేయడం అవసరమని నువ్వు నన్ను బతిలాడుకుంటే సర్లే మంచి కుర్రాడు కదా అని నీ కారు ఇచ్చాను. కానీ నువ్వేమో ఈ తాగుబోతే ఎదవల కారు ఇచ్చి డొక్కు డొక్కు అయ్యేలా చేసి ఏం చేద్దామంటావు మరి? సార్ నా డబ్బులతో నేనే రిపేర్ చేయిస్తాను. రిపేర్ చేస్తే అతుకులు పొత్తలాగే ఉంటుంది కానీ కారు ఇంతకు ముందులాగా ఉండదు కదా ధీరజ్. లేదు సార్, అలా ఉండేలాగా నేను చేయిస్తాను. అంతకు ముందులాగా ఉండేలా చేయిస్తానంటావు. అవును సార్. ఏంటి సార్ మీరు షర్ట్ మీద పోసారేంటి సార్? షర్టు మీద పడింది తీనే కదమ్మా, సరుపులో నానబెట్టి సబ్బుతో ఉతికితే పోతుంది కదా. ఏంటి ఉతికినా సరే షర్టు మీద మరకలు కాస్తో కూస్తో కనపడతాయని, షర్టు మీద టీ పడిందనే ఫీలింగు మైండ్లో అలాగే ఉండిపోతుందని ఫీల్ అవుతున్నావా? మీరు ఆఫ్టర్ ఆల్ 500 రూపాయల షర్టుకే ఫీల్ అయితే 5 లక్షల కారు విషయంలో నేనెంత ఫీల్ అవ్వాలమ్మా? కారు ఎంత రిపేర్ చేయించినా సరే యాక్సిడెంట్ అయిందన్న ఫీలింగ్ నా మైండ్లో కూడా అలాగే ఉంటుంది కదా. సార్ ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను సార్. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి సార్. ఈ ఒక్కసారి కోసం మళ్ళీ నీ కారు ఎవడిస్తాడయ్యా? అదేంటి సార్ అలా అంటున్నా? అవునయ్యా, రామరాజు గారి ఫ్యామిలీ అంటే మర్యాద గల ఫ్యామిలీ అనుకున్నాను. కానీ మీ ఫ్యామిలీ సక్రమంగా లేదని, రామరాజు పిల్లలందరూ పద్ధతి పాడు లేకుండా వంకర టింకరగా పెరిగారని నువ్వు మరోసారి నిరూపించావు. మొన్న మీ చెల్లి కూడా పెళ్లికి ముందు ఎవరితోనో లేచిపోయిందట కదా. మీ నాన్న నా పిల్లలు జెమ్స్ అని కాలు దగ్గరేశాడు. ఈ దెబ్బతో మొత్తం దిగిపోయిందిగా మీ బాబుకి. మొఖం చెల్లక ఇంట్లో నుంచి బయట కూడా రావడం లేదటగా. మా నాన్న గురించి మా ఫ్యామిలీ గురించి తప్పుగా వాగుతావా? నిన్ను నా దగ్గర పనిచేసేవాడివి, నేను ఇచ్చే డబ్బుల కోసం నా దగ్గర చేతులు కట్టుకొని నిలబడేవాడివి నా షర్టు పట్టుకుంటావా? మా నాన్నని తక్కువ చేసి అవమానిస్తూ మాట్లాడితే చంపేస్తాను. బుద్ధి లేకుండా ఏంటి గొడవ? లేకపోతే మా నాన్న గురించి తప్పుగా మాట్లాడతారా? వీడిని చంపేస్తానేమనుకున్నావు? మీ నాన్నలాగే నువ్వు కూడా చాలా పొగరు చూపిస్తున్నావురా. కానీ నేను నీ కారు ఇవ్వకపోతే ఎవడో నీ కారు ఇవ్వడం ఉద్యోగం దొరకదు, తెలుసుకో. ఎవరో నాకు ఉద్యోగం ఇచ్చేదేట్రా పోడి. నువ్వు కారు ఇవ్వకపోతే నేను బతకలేను అనుకుంటున్నావా? ఈ తీరత్ అంటే ఏంటో చూపిస్తాను రా నీకు. పోరా చూస్తావుగా, రెడీగా ఉంటా. పోరా. నమస్కారం అండి. నమస్తే, కూర్చోండి మేడం, కూర్చోండి సార్. చెప్పండి. నర్మద నగలన్నీ తీసి బయట పెడుతుంది దొంగచాటుగా. అక్కడ శ్రీవల్లి వాళ్ళ నాన్న చూస్తూ ఉంటాడు. మరి ఇవి అమ్మి అప్పు తీరుస్తారా, ఈ విషయం బయటికి రానియకుండా చేస్తారా అనేది మరో ఎపిసోడ్లో ఖచ్చితంగా తెలుసుకుందాం. ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.